మాతృదేవోభవ. పవలును రేలు నిల్వబడు పాపమదేమిజనర్చితమ్మ, పవలును రేలు నిల్వబడు పాపమదేమిజనర్చితమ్మ, ఈ భవమును సృష్టి చేసి అనుబంధము చేతనుగూడలాగుటన్ శివుడు విధించు శిక్షయు. వసింపుమునా హృదయాంకపీఠిపై, వసింపుమునా హృదయాంకపీఠిపై, శివునకు శిక్ష వేయుదము శీఘ్రముగా గృహహింస పేరుణన్. శివునకు శిక్ష వేయుదము శీఘ్రముగా గృహహింస పేరుణన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 335వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 3 ఆటంకాలని సరిగ్గా గురువు గారు ఎదుర్కొన్నట్టే, తన దైవం ఎదుర్కొన్నట్టే, తన ప్రాణం తన ఆత్మ ఎదుర్కొన్నట్టే ఎదుర్కొన్నాడు హనుమంతుడు. కాకపోతే రాముని జీవితంలో ఆ పర్యటనలో అవి ముందు తమోగుణం తాటక, తర్వాత రజోగుణం అహల్య, తర్వాత సత్వగుణం సీత రూపంలో ఎదురయ్యాయి. ఇక్కడ ముందు సత్వగుణం మైనాకుడు, తర్వాత రజోగుణం సురస, తర్వాత తమోగుణం సింహిక రూపంలో ఎదురయ్యాయి. అక్కడ ముగ్గురు స్త్రీలే. అందుకే మీరు స్త్రీ అన్న అక్షరాన్ని గమనించండి, తెలుగు భాష గొప్పదనం తెలుస్తుంది. స్త్రీ సకారం, కింద తావొత్తు, కింద రావొత్తు, ఈకారం. ఏమిటండి ఈ నిర్మాణం? సకారం సత్వగుణం, తకారం తమోగుణం, రకారం రజోగుణం, ఈకారం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఆ ఈకారం అమ్మవారి బీజాక్షరం. ఈ 3 గుణాలు ప్రకృతి, త్రిగుణాత్మకమైన ప్రకృతి అమ్మవారి బీజాక్షరం. కలిపితే స్త్రీ, ప్రతి స్త్రీ అమ్మవారి యొక్క స్వరూపం, శక్తి స్వరూపిణి. ఎంత నీరసించిపోయినటువంటి భర్తకైనా సరే భార్య దగ్గరికి వచ్చి అలా చెయ్యి వేసి ప్రోత్సహిస్తే వెంటనే శక్తి వస్తుంది, కోలుకుంటాడు, తేరుకుంటాడు జీవితం నుంచి. కోట్లు కోల్పోయినా సరే, ఎంత ప్రపంచ స్థాయిలో సన్మానం పొందిన భర్త అయినా సరే ఇంటికి వెళ్ళగానే భార్య మూతి ముద్దాపురం మూలకి తిప్పింది అంటే నీరసం వచ్చినట్టే. ఎంతమంది ఎన్ని సన్మానాలు చేయని ఇంకంతే, ముందు అదేదో తెలుసుకునే వరకు వీడికి అన్నం ఎక్కదు. ఇంక నాకేం అక్కర్లేదన్నట్టు ఉంటాడు కానీ మనసు రండి అది ఏమిటో ఇది మాట్లాడలేదు, నాతో మాట్లాడలేదు ఓ లోపల గువ్వులు, అదేనండి అనుబంధం. ఇది భార్యలో సమస్య కాదు, అక్కడ స్త్రీ శక్తి స్వరూపిణి. పురుషుడు ఊరికే నన్ను అడిగితే డమ్మి. ఆ శక్తి అంతా అక్కడి నుంచే. రాముడు కూడా ఒక అద్భుతమైన విషయం రామాయణంలో యుద్ధకాండలో రావణాసుడితో యుద్ధం చేసినప్పుడు నిజంగానే అలసిపోయాడు. ఈ రాముడైతే ఏమిటండి అలసిపోయాడు పాపం. అలసిపోయినప్పుడు ఆయన మనస్సులో అనుకున్నట్ట, మళ్ళీ చెయ్యాలి వీడితో యుద్ధం, అలసిపోయాను అని. సీత వచ్చి ఒక్కసారి నన్ను కౌగులించుకుంటే ఎంత బాగుండో అనుకున్నట్ట. అది కానీ వెంటనే ఆవిడే వచ్చి కౌగులించుకునే పరిస్థితి ఉంటే యుద్ధం ఎందుకు? అంతే కదా, ఆవిడ ఎక్కడుండి కౌగులించుకునే పరిస్థితి ఉంటే యుద్ధం ఎందుకు అసలు అని ఒక్క నవ్వుకుని ఏమిటంటే, సరే ఎప్పుడు సత్సంకల్పంతో ఉన్నటువంటి మనిషికి భగవంతుడు సహకరిస్తాడు. రాముడు స్వయంగా భగవంతుడు. ఇంక దానికి వెంటనే అగస్త్య మహర్షి రావడం, ఆదిత్య హృదయం ఉపదేశం జరిగింది. కానీ సీతాదేవి వచ్చి కౌగులించుకుంటే ఆదిత్య హృదయం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆదిత్య హృదయం సీతే. ఆదిత్య హృదయం సీతే. సీత లక్ష్మీదేవి పద్మంలో పుట్టింది. ఆదిత్యుని హృదయాన్ని అంతా పద్మమే. ఆదిత్య సూర్యకిరణాలు పడగానే వికసించేది పద్మం. అందుకని ఆదిత్య హృదయ సారాంశం సీతే. ఈ దృష్టితో ఆదిత్య హృదయాన్ని కాస్త పరిశోధన చేస్తే మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ముఖే సరస్వతి. అలాగా ఆ స్త్రీ అన్న మాట చూడండి, శక్తి స్వరూపిణి. పురుషుడికి శక్తినిచ్చేది బోర్నవిటాను టానిక్కులు కావు స్త్రీ. ఆ స్త్రీ పురుషుడి నుంచి కోరుకునేది రవంత ప్రేమ, 1 కేజీ రక్షణ. నేనున్నాను అంటే చాలు, అంతే. అన్యోన్యంగా వెళ్ళిపోతుంది. ఇబ్బంది ఏమిటి? అక్కడ అహంకారాలు లేకుండా ఉంటే చాలు. అందుకని సరిగ్గా అది అలా వచ్చింది, ఎలా వచ్చిన విధానం ఒకటేగా. మరి అప్పుడు హనుమంతుడు లేడు. అది ఎందుకు తెలుసో తెలియదో కూడా మన కథ ప్రకారం. హనుమంతుడు సర్వజ్ఞుడు అని మాట్లాడదు, వ్యవహారం లౌకికంగా మాట్లాడుకుందాం. ఆయన లేడు కదా, తెలియదు. మరి తెలియకుండా ఆయన సరిగ్గా ఎలాగే ఎవరు చెప్పారని చెప్పేది ఏమిటండి? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎప్పుడు చిత్తశుద్ధితో సత్సంకల్పంతో త్రికరణ శుద్ధిగా మనం ఓ కార్యక్రమాన్ని తలపెడితే దారి భగవంతుడు చూపిస్తాడు. దానికి సంబంధించిన వాళ్ళని పంపిస్తాడు. అనుకోకుండా వాళ్ళు లైన్లోకి వచ్చేస్తారు, ఫోన్లో అలా వచ్చేస్తారంతే. అలా జరిగిపోతాయి. ఎందుకంటే నీ సంకల్పం మంచిది. ఎవరికో ఏదో స్వార్థం కోసం చేయడంలా 10 మంది బాగుండాలని చేస్తున్నాం. ఆ సమిష్టి భావనే దేవుడు. సమిష్టిరి ఈశ్వరో వ్యష్టిరి జీవు. నువ్వు వ్యష్టి నీ ప్రయోజనం ఆశించావంటే స్వార్థం. అదే జీవుడి లక్షణం.
సమిష్టి ప్రయోజనం ఆశించావు అంటే అది దేవుడి లక్షణం. ఆ సమిష్టి అంటే మళ్ళీ నాలాగేనంటే నేను అందరు ధనవంతులు బాగుండాలని కోరుకోవద్దు, పేదవాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. తెలివైన వాళ్ళు బాగుండాలని కాదు, తెలివితేటలు లేని వాళ్ళు కూడా బాగుండాలి. వాళ్ళు పాపం అమాయకులు. ఆ భావనే సమిష్టి. అందుకని ఇక్కడ చూడండి, సరిగ్గా సుందరకాండలో సారాంశప్రాయమైన శ్లోకాన్ని మన ఇంచుమించుగా ఈ ప్రథమ సర్గ, రేపటితో ప్రథమ సర్గ ముగుస్తుంది. ముఖ్యమైనవన్నీ చెప్పుకున్నాం. ఆ ప్రథమ సర్గలో ముఖ్యమైన భావం చెబుతున్నాడు. ఇక్కడ సుందరకాండకి సారాంశప్రాయమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా యువతరం ఒక మంచి పెద్ద అక్షరాల్లో రాసుకుని ఒక గోడకు తగిలించుకుని రోజు చదువుకోవలసిన శ్లోకం ఇది. ఒక గోడకు తగిలించుకోవాలి, ఒక పెద్ద అక్షరాల్లో రాసుకోవాలి. పొద్దున లేవగానే మొహం కడుక్కున్నాక దేవుడి కంటే ముందుగా ఈ శ్లోకం చదువుకోవాలి. యస్యత్వేతాని చత్వారి వనరేంద్ర యథాతవా. దేవతలు అన్నట్టు ఇప్పుడు ఆకాశంలో దేవతలు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, సురలు, యక్షులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఆది ప్రధాన దేవజాతుల వారు జాతికి ఒక్కడు చొప్పున. అంతా వస్తే మళ్ళీ భోజనాల కష్టం. అందుకని ఒక్కరు కనపడి హనుమంతుడిని ఆశీర్వదించి యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి. ఇగో ఈ శ్లోకం ఆధారంగా సుందరకాండ చదివితే పనులు అవుతాయి అనే భావన బాగా వ్యాపించింది. ఖచ్చితంగా అవుతాయి, ఏమీ అందులో సందేహం. కాకపోతే ఖచ్చితంగా అంటే కా రాయాలి. ఒత్తుక్కా రాస్తున్నారు చాలామంది. నాకు మధ్యలో అది కూడా చెప్పడం అలవాటు. ఎందుకంటే చచ్చిపోతున్నాం, భాష తెలిసిన వాళ్ళ చూడలేక శాకాహార భోజన హోటల్ అంటాడు, ఒత్తుక్కా పెడతాడు. శాఖం కాదది, శాఖం మామూలుగా. తెలంగాణ ప్రాంతాల్లో ఎప్పటికీ కూర ఆడరు, శాఖం అంటారు. కొంచెం శాఖం ఉంచు అంటే పులుసు కూరని శాఖం అంటారు వాళ్ళు. శాఖం ఉంచు అంటారు. అలాగే ఖచ్చితం అనగానే మనం ఏదో కాస్త గట్టిగా చెబుతున్నాం కదా అని ఒత్తి పెట్టేయకూడదు. ఖచ్చితం కడవలో అంత ఖచ్చితంగా చెప్పొచ్చు, అవుతాయి. 4 చెప్పాడు. వానరేంద్ర, హనుమాన్, ఇది చదివిన వారు, ప్రధానంగా ప్రథమ సర్గ నవజీవన వేదం ద్వారా విన్నవారు 4 గట్టి పెట్టుకోవడం చాలు, మిగిలిన వదిలేయండి. ఏ పని అవుతో చూద్దాం, అన్ని పనులు అవుతాయి. యస్యతు ఏతాని చత్వారి వానరేంద్ర యథాతవా. వానరేంద్ర, సుగ్రీవుడు, వాళ్ళు మరెవరో రాజు అంటారేమిటయ్యా, వానర జాతికి రాజు నువ్వు నిజం చెప్పాలంటే. చూడండి, ఆశిస్తే ఏది రాదండి, అర్హత సంపాదించుకుంటే వస్తుంది. వాలి తన వానరేంద్ర పీఠం ఎక్కడ పోతుందో అని భయపడ్డాడు, పోయింది. సుగ్రీవుడు వస్తుందో రాదో, అసలు అది కూడా రాదేమో అని ఆశపడ్డాడు, నానా బాధపడ్డాడు. చివరికి ఎప్పుడో వచ్చింది. వచ్చాక కూడా భయపడుతూనే ఉన్నాడు. కానీ హనుమంతుడికి ఏమీ ఆశించకుండా దేవతల చేత వానరేంద్ర అనిపించుకున్నాడు. ఆశిస్తే రాదు, అర్హత సంపాదించుకుంటూ వస్తుంది. ఏదైనా మనకు కావాలో అర్హత సంపాదించుకో, అసలు అది సాధించినంత ఆనందంగా ఉంటుంది. అంతేగాని మనకు ఆశిస్తే ఎదుటి వాళ్ళు కూడా ఆశిస్తున్నారు, పోటీ వెంటనే. ఒక నాయకుడు కావాలి అంటే ముందు సేవకుడు కావాలి. 10 మందికి ఉపయోగపడే 10 పనులు చేశాక రేపు పొద్దున్న ఎన్నికలు వస్తే ప్రజలే అడుగుతారు మన వచ్చి, ఏమంటే మీరు నిలబడాలంటే ఏంటండి వాళ్ళందరం ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనేనండి, ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి తర్వాత మానవుడు పనే లేదండి, ఇంకా మీరు ఏంటండి ఇక్కడ, మీరు నిలబడండి, మేము చూసుకుంటాం, మేము వస్తామండి, మీకు అందరికీ ఏంటండి, ప్రజలు అడుగుతారు. అలా ప్రజల్లోంచి తయారయ్యే నాయకులు ఎంతమంది ఉన్నారండి? వంశ పరంపర లేకుండా ఊరికి వంశాల పేరు చెప్పుకుని, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు? 2 రకాల ఉదాహరణలు మనకున్నాయి. యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి. వానరేంద్రుడు అయినటువంటి ఓ హనుమా, ఏతాని చత్వారి యస్యతు యథాతవ, నీకున్నట్టే ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో సహా అతడు కర్మసు, ఏ పని ఎందు కూడా నసీదతి, వెనక్కి తిరిగే ప్రశ్న లేదు, అవమానపడే ప్రశ్న లేదు, ఓడిపోయే ప్రశ్న లేదు, దెబ్బతినే ప్రశ్న లేదు. ఆ 4 ఏమిటి? దృష్టికి మతిర్దాక్ష్యం. 4 రాసి పెట్టుకోండి. ధృతి ధైర్యం, దృష్టి అంటే చూపు, కళ్ళజోడు, ఆసుపత్రి కాదు, సూక్ష్మ దృష్టి. చూపు అందరికీ ఉంది, సూక్ష్మ దృష్టి ఉండాలి. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి, పనులు జరుగుతాయి. సూక్ష్మంగా కనిపెట్టాలంటారు. ఎందుకని ఊరికే బండగా చేసుకుంటే ఎలాగా?
ఒక గంట పడుతుంది. అదే సూక్ష్మంగా కనపడితే 10 నిమిషాల్లో అయిపోతుంది. అడ్డదారి తొక్కకూడదు, కానీ అడ్డదారి ఒక్కోసారి అవసరం. ఫోన్లోనే ఉంటాయి క్రాస్ రూట్స్, అడ్డదారులను ఉంటాయి. ఎందుకంటే ఏదో మెనూలోకి వెళ్ళి పైకి వెళ్ళి కిందకు వచ్చి డబ్బాలన్నీ లాక్కుంటూ వచ్చి కష్టం అవుతుంది. ఒక్కోసారి టక్కుమని చాలా అత్యవసరమైన వాటిని చూడండి, ఆ మధ్యలో ఓకే అని ఉంటుంటుంది ఒకటి, దాని చుట్టూ 4 ఉంటాయి. ఆ 4 ముఖ్యమైనవి పెట్టుకుంటారు. వెంటనే ఎవరినో పిలవాలి, వెంటనే సందేశం పంపాలి, ఏదో అలారం మోగ, అలాంటి వెంటనే పెట్టుకునేది అత్యవసరం. అది అక్కడ నువ్వు ఇలా నొక్కుతూ ఉంటే కుదరదు. అది అడ్డదారి తొక్కడం ఎప్పుడూ తొక్కడం తప్పే, కానీ అవసరమైనప్పుడు తొక్కకపోవడం కూడా తప్పే. లేదా అడ్డదారులు ఎందుకుంటాయి ప్రపంచంలో? తొక్కడానికే. ఎవరు తొక్కాలి, ఎప్పుడు తొక్కాలి, ఎంతవరకు తొక్కాలి, అదంతా విచక్షణకు సంబంధించిన విషయం. అదే బుద్ధి. అంచేత ధృతి ధైర్యము, దృష్టికి సూక్ష్మ దృష్టి, మతి బుద్ధి, ఇకారాంత స్త్రీలింగ మతి శబ్ద బుద్ధి. అంచేత బుద్ధి అంటే తెలివితేటలు. సూక్ష్మ దృష్టి వేరు, ఈ బుద్ధి తెలివితేటలు వేరు. చూద్దాం తేడా, ఉదాహరణతో సహా చూద్దాం, ఏం వదిలిపెట్టాం. తెలుగు పద్యాలు ఉన్నాయి. ధృతికి దృష్టికి మతికి దాక్ష్యం, దక్షత. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల వారు ఇప్పటికీ వ్యాయామం చేయిస్తే అటెన్షన్, స్టాండర్డైజ్, ఈ దరిద్రపు మాటలు వాడరు. దక్ష రమ అంటారు. సంస్కృతం నుంచి వచ్చాయి మన సంస్కృతి. దక్ష రమ. ఇంకొక మాట కూడా సరదాగా చెప్పుకోవాలి, నాకు అభిమానం, నేను చెబుతాను. కమ్యూనిస్టులు పుచ్చలపల్లి సుందరయ్య గారి సమయంలో ఆ తెలంగాణ పోరాటాలు అవి జరిగినప్పుడు ఈ వ్యాయామం చేయించేవారు సైనికత్వం కోసం. వాళ్ళ పట్టుదల వాళ్ళది, వాళ్ళ సంస్కృతం వాడరు. వాళ్ళు నాస్తికులు కదా, వాళ్ళు తెలుగు వాడతారు. కుడికి తిరుగు, ఎడంకి తిరుగు. నవ్వు వచ్చినా కానీ వాళ్ళు అదే చెప్పేవారండి. విచిత్రంగా ఉండేది, ఎవరు పట్టుదల వారిది. నిజంగా నాకు అది ఆ మాట ఎందుకు నచ్చుతుందండి, నిజానికి దక్ష రమ అన్నప్పుడు ఉండేంత ప్రభావం కుడికి తిరుగు ఎడమకి తిరుగు అంటే ఉండదు. ఇప్పుడు ఏ భాష లక్షణం ఆ భాష. తెలుగులో ఆజ్ఞాపించేంత భాష లేదు. వచ్చిన సమస్య ఒకటి చెప్పమంటారా, నన్ను మన్నించండి. మనం ఎప్పుడూ బానిసల్లా బతికామండి. ఏడుపు వస్తుంది చదువుకుంటే. ఎప్పుడూ ఎవళ్ళో ఒకళ్ళు మనని పరిపాలిస్తూనే ఉన్నారు, తెలుగు వాళ్ళని ముఖ్యంగా. ఎప్పుడు ఏదో ఒక భాష మన మీద పెత్తనం చేసింది. నన్నయ్య గారి నుంచి నా వరకు నా క్షోభంతా అదే, సంస్కృతంతో సహా. ఇందులో మినహాయింపులేం లేవు. నన్నయ్య గారి నుంచి నా వరకు ఏదో ఒక భాష మన మీద పెత్తనం చేస్తూనే ఉంది. కొన్ని ఏళ్ల పాటు సంస్కృతం అదేదో కలిసిపోయింది. అక్కడి నుంచి పర్షియన్, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ వచ్చి పడింది, దెయ్యం భాష వచ్చి పడింది. దీన్ని వదిలించుకోవాలి ప్రతిదీ. ఇప్పుడు ఇటీవల దేవుళ్ళ పేరు మీద తమిళం, మలయాళం కూడా పెత్తనాలు మొదలుపెట్టి. అందుకే ఏ దేవుణ్ణి మనం ఆరాధించినా సరే ఆ దేవుణ్ణి తెలుగు వాళ్ళని చేసుకోవలసిందే. తెలుగు పూజారులు సరిపోతారు. దండం పెట్టు చెబుతున్న, మలయాళం నుంచి తమిళం నుంచి పూజారులను పిలవకండి. మన వైష్ణవులు ఉన్నారు, తెలుగు వైష్ణవులు ఉన్నారు, తెలుగు అయ్యప్ప స్వాములు ఉన్నారు. చాలామంది చాలా నిష్ఠగా చేయిస్తారు. కానీ మనకు నమ్మకం ఏమిటంటే, ఈయన అక్కడ వాడు కాబట్టి అక్కడి నుంచి రావాలి. వెంకటేశ్వర స్వామిని పూజించడానికి పూజారులు అందరూ తిరుపతి నుంచి రావాల్సిన అవసరం లేదండి, తిమ్మాపురం నుంచి కూడా రావచ్చునండి. ఇదేం అజ్ఞానం అండి. అప్పుడు పెత్తనం పెరిగిపోతే ఆలోచించండి దయచేసి. ఎవరిని వ్యతిరేకించడం కాదు, పెత్తనం పెరిగిపోతే అక్కడ వెలిసాడు కాబట్టి అది పరమ పవిత్రం, అన్నీ అక్కడి నుంచే రావాలా? ఇక దువ్వెన కొనుక్కుంటే తిరుపతి నుంచి తిరుపతిలో దువ్వెన ఎందుకు? ఈ అజ్ఞానం ఏమిటండి? తిరుపతి గోదాదేవిని పూజించాలి. మన వైష్ణవులు ఉన్నారు, తెలుగు వైష్ణవులు. తమిళం నుంచి పూజారులు ఎందుకు వస్తున్నారండి? వాళ్ళు అక్కడి నుంచి తమిళం మొత్తం వ్యాపింపజేస్తున్నారు. వాళ్ళ కుటుంబాల్లో కాదు, గుళ్ళో కాదు, భక్తులందరి దగ్గర. క్రమంగా వాళ్ళ భాషలు వ్యాపించేస్తున్నాయి. మన భాష నాశనం అయిపోతుంది. ఒక్కళ్ళైనా ఆలోచించరేమిటండి? ఇతర భాష వినపడితే నేను గుళ్ళో కాదు, బళ్ళో కాదు, ఎక్కడ ఉండను అని మొహమాట నాకు ఇవ్వాలి. ఈ మధ్యలో ఒక కొరియర్ ఏదో వచ్చింది, నాకు మొహమాటం లేకుండా చెబుతున్నాను, వచ్చింది. వాడెవడో మాట్లాడి నాతోటి ఏదో అడ్రస్ గురించి అడుగుతున్నాడు. నేను తెలుగులో మాట్లాడమన్నా. నాకు తెలుగు రాదు, నీ భాష నాకు రాదు, పెట్టేయని చెప్పాను. కొరియర్ వెనక్కి పంపుకో, నోబెల్ బహుమతి పురస్కారమైనా నేను తిరస్కరిస్తా. నాకు కొరియర్ తెలుగులో రావాల్సిందే, తెలుగు చిరునామా రాయవలసిందే. నాకెవ్వరు సందేశం పంపించినా దయచేసి తెలుగులో పంపాల్సిందే, లేకపోతే నేను జవాబు చెప్పను, నేను స్పందించను. నా ఫోన్లో తెలుగు లేదు అన్నది పెట్టుకోండి, నాతో మాట్లాడాలంటే పెట్టుకోవాల్సిందే. లేదా నేను నాకు అవసరం, నాకు దేవతలు కూడా అవసరం లేదు తెలుగు లేనప్పుడు. దేవుడు దిగొస్తే తెలుగులో మాట్లాడమని అడుగుతాను నేను, లేదా నాకు దేవుడు అక్కన, నాకు తెలుగే కావాలి. ఇది పిచ్చి అనుకున్నా మంచిది, ఏమనుకున్నా మంచిది. ఏ భాష తెలుగులో పంపలేమండి సందేశం?
మీ కార్యక్రమం బాగుంది అని ఇంగ్లీషులో లిపి ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ లిపి రాయండి, భాష తెలుగులో రాయొచ్చు కదా. మీ కార్యక్రమం బాగుంది. ఎవరు ప్రోగ్రామ్ ఈజ్ ఎక్సలెంట్ ఎందుకండి? దిక్కుమాలిన భాష. నేను చెప్పిన తెలుగులో, మొత్తుకుంటున్న తెలుగులో. అవే మన జాతస్థాలు మనవే, మన అలవాట్లు మనవి. ఇవేవి మారం. ఎందుకు మా గొప్పతనాలు దేనికి? ఇక్కడ మాకు నమస్కారాలు దేనికి? మమ్మల్ని మెచ్చుకోవడం మాత్రం దేనికి? ఎవరు ఆచరించినప్పుడు ఈ పట్టుదల ఉండాలి. అన్ని పెత్తనం చేయడం వల్ల చూడండి, తెలుగులో ఆజ్ఞాపించడానికి తగిన భాష లేదండి మనకి. నిజంగా నేను అవమానకరమైన భావంతో చెబుతున్నా. దక్ష ఆరమ అన్న పదం చూపించండి. చాలా కష్టం. ఎందుకంటే మన 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 స్వభావాన్ని బట్టి మన భాష ఉంటుంది. ఎందుకంటే ఒత్తక్షరాలు ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ క్ష ష ఇవి తెలుగు అక్షరాలు కావండి. ఇవి సంస్కృతం నుంచి వచ్చాయి. తెలుగులో కా చ కా క కా గా చ జ జ టా డా న తా దా న పా బా మ యా రా లా వా స ఇవే తెలుగు అక్షరాలు. అన్ని పొడి పొడిగా తేలిగ్గా ఉన్నాయి. ఎందుకంటే తెలుగు వాళ్ళ మనస్తత్వం. ఈ మనస్తత్వమే కొంప ముంచేసింది. దానికోసం కొన్ని, దీనికోసం కొన్ని తెచ్చి వాళ్ళు మొత్తం అన్ని భాషలు కలిసి మన భాష లేకుండా పోయింది. అదే కారణం. అంచేత సరిగ్గా ఆ దక్షత్వమే దాక్ష్యం. అలా ప్రస్తుతంలో గడదాం. భాష మనకి చాలా అవసరం కాబట్టి చెప్పాల్సి వచ్చింది, మన్నించండి. దాక్ష్యం, సమర్థత ఉండాలి. ఏ పని చేయడానికైనా సూక్ష్మదరి దృష్టి, తెలివితేటలు, ఆ ధైర్యం అవన్నీ మామూలే. సమర్థత అంటే శారీరక సమర్థత శరీరానికి కూడా సంబంధించింది. మనోధైర్యమే కాదు. ముందు ఆరోగ్యం సహకరించకపోతే పని ఎలా చేస్తామండి? అరగడి భోగం 6 నెలలు రోగం అన్నట్టుగా ఉంటే పని ఎలా అవుతుంది? ఇప్పుడు ఈ 4ంటికి మనం ఉదాహరణలు ఎవడు చూద్దాం. లేకపోతే మరి సుందరకాండ సారాంశప్రాయం ఎలాగా? ధృతికి ఉత్సాహం సాహ సంధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడేతే ఎత్ర తిష్టంతి తత్ర దైవోపతిష్టతి. ముందు ధైర్యం ఉండాలి పనికి. అదవుతుందేమో, ఇదవుతుందేమో, ఆ చీకట్లో ఎలా ఉంటుందో, ఆ ఊళ్ళో పెడితే బస్సులు దొరుకుతాయో, ఇంత సాగతీస్తే ఏ పని అవ్వదు. చూద్దాం, తర్వాత ఎదుర్కొందాం. ఎక్కడొక్కడో తెగింపు ఉండాలి. అది ధృతి. దృష్టికి అంటే సూక్ష్మ దృష్టి, మతికి తెలివితేటలు. ఈ రెండు కలిపి ఒక చిన్న కథలో చెప్తాం మనం. అందరికి తెలుసున్న కథే, కానీ అసలు విషయం వేరు. తిమ్మరసు పరిపాలన చేస్తున్నప్పుడు వీధి బళ్ళు ఉండేవి. అవే విశ్వవిద్యాలయాలు. ఆ వీధి బళ్ళలో పిల్లలకి ఏవో చదువుతున్నారు. తిమ్మరసు అప్పుడు చిన్న కుర్రాడు, వేరే మంత్రి పరిపాలన చేస్తున్నాడు. తిమ్మరసు చిన్న కుర్రాడు, 3వ తరగతి ఏదో చదువుతున్నాడు. పెద్ద బాలశిక్ష ఏదో. ఆ దేశాన్ని పాలించే మంత్రి వచ్చి అక్కడ ఒక పరీక్ష పెట్టాడు. చాలామందికి తెలుసు ఈ కథ, కానీ ఇందులో ఒక రహస్యం ఉంది, దయచేసి గమనించండి. మామూలు కథ కోసం నేను కథ చెప్పట్లేదు. ఒక పరీక్ష పెట్టాడు. ఏమిటో పలక తీసుకుని ఒక గీత గీశాడు, చిన్న గీత గీసి, ఈ గీతని చెరపకుండా చిన్నది చేయండి. ఎప్పుడు పరీక్షలు, శాపాలు, వరాలు, సవాలు, ప్రతి సవాలను చోట భాష ముఖ్యం. ఏమంటున్నాడు ఆయన? ఈ గీతని చెరపకుండా చిన్నది చేయండి అన్నాడు. అందరూ బిక్కమొహాలు వేసారు. చెరపకుండా చిన్నది ఎలా చేస్తాం? మా చిన్నతనంలో మనకు ఆ వీధి బడిలో చదువుకునే రోజుల్లో ఏమి ఇచ్చిన జరిపేయడమే. ఎందుకంటే మళ్ళీ ఇంకో లెక్కల మాస్టర్ తర్వాత సోషల్ మాస్టర్ తర్వాత చంపేస్తాడు. చెరపడానికి ఏమిటి మార్గం? ఉంటే జలం, లేకపోతే లాలాజలం. జలం లేకపోయినా లాలాజలం ఉందిగా పుష్కలంగా. మనకి పక్కవాడు లాగాడువే చెరిపే, లేదా వెంటనే చెరపగానే ఇంకోటి చేసేవాడు. చొక్కా పెట్టి తుడిచేవాడు. ఇలా చెరపడం ఒక తప్పు, చొక్కా పెట్టి ఇంకా చొక్కా చూడాలి. ఇంకా అబ్బో వైభవం. ఆయన చదువులు బాగా వచ్చాయి. ఇవాళ డ్రెస్సులు బ్రహ్మాండంగా ఉంటున్నాయి. అసలు సరుకు లేదు. వేషాలు బాగున్నాయి చాలా. ఇవన్నీ వ్యధ వేషాలే, చదువు లేదు. ఉపయోగం అంతకంటే మేమేనయ్యో. అందుకని చెరిపేయడమే. ఇది చెరపకుండా చిన్న చేయడం ఏంటండి? మతిలేని మంత్రి, అసలు మతిలేని వాళ్ళే మంత్రులు అవుతారేమో అని అనుమానం వచ్చింది ఈ కథ వింటే. కానీ ఆయన అడిగాడు, వెంటనే అందరూ బిక్కమొహాలు వేశారు. కానీ తిమ్మరసు అసలు ప్రశ్నకి సమాధానం లేకపోతే మంత్రి గారు ఎందుకు వచ్చి అడుగుతాడు? ఇది సూక్ష్మ దృష్టి. ధృతి ధైర్యం, దృష్టి సూక్ష్మ దృష్టి. ఈ సూక్ష్మ దృష్టి ఏర్పడింది తిమ్మరసుకి. బాల తిమ్మరసు చిన్నవాడు, 3వ తరగతి అంటే 7 ఏళ్ళు వయస్సు ఉంటుంది మహా అయితే. అసలు దీనికి సమాధానం లేకపోతే ఎందుకు అడుగుతాడు? సరిగ్గా మేము అవధానాల్లో ఇలాగే ఆలోచిస్తాం. ఎంత జటిలమైన సమస్య ఇచ్చినా సరే సమాధానం లేకుండా అడగరగా మనని. అంచేది ఏదో ఉంటుంది, మనం ఆలోచించాలి అని బుద్ధికి పదును పెడితే ఆలోచన తోస్తుంది. కానీ ఏముంటుంది, ఏముండదు. మనకు దోచకపోతే లేనట్టే. అంటే ఎప్పటికీ దొరకదు. ఇది సూక్ష్మ దృష్టి. దానికి తగిన ధైర్యం ఉండాలి.
వెంటనే ఆయన బుద్ధికి తెలివితేటలు ఉపయోగించాడు. వెంటనే తోచింది. ఆ గీతని చెరపొద్దనడే సూక్ష్మ దృష్టి ఆ మాట పట్టుకున్నాడు. ఈ గీతని చెరపకండి అన్నాడు కదా, ఆ గీతని చెరపొద్దన్నాడు. కింద ఇంకో గీత గీయొద్దని చెప్పలేదుగా. అందుకని పలక తీసుకుని అదింత గీత ఉంటే దాని కింద ఇంత పొడుగు గీత గీశాడు. అప్రయత్నంగా పై గీత చిన్నదైపోలా చప్పట్లు కొట్టేశారు అందరూ. తెలివితేటలు మంత్రి గారు తెమ్మరుసు. వాళ్ళ నాన్నగారు బొమ్మరుసును కూడా అందరూ మెచ్చుకున్నారు. అది అయి ఉంటారు లేని అంతకంటే ఉంది. వెంటనే మంత్రి అద్భుతం తెలివితేటలు అద్భుతం నువ్వు ఈ దేశానికి మంత్రి అవుతావు అయ్యారు. ఆ మహానుభావుడు ఆశీర్వచనం నిజంగా తిమ్మరసు మంత్రి అయ్యాడు. ఇక్కడ మీరు గమనించండి, తెలివితేటలు ఉన్నాయి, సూక్ష్మ దృష్టి ఉంది. కానీ ఇంకా ఉండాల్సిన సూక్ష్మ దృష్టి ఏమిటి? తిమ్మరసుకి ఏముంది గొప్పతనం? ఈ కథ ఎందుకు మనం చెప్పుకోవాలంటే, పైన చిన్న గీత గీస్తే కింద పెద్ద గీత గీయడం ద్వారా ముందు గీతను చిన్నది చేశాడు, దాన్ని చెరపలేదు. అంటే నువ్వు జీవితంలో ఎదగాలి అంటే ఇంకోని చెరిపేయవలసిన అవసరం లేదు. ఇది సూక్ష్మ దృష్టి. కథ ద్వారా నేను గ్రహించిన సారాంశం ఇది. నా దృష్టి ఎంతసేపు జాతికి ఏం చెప్పగలం, విశాల భావాన్ని ఎలా పట్టుకోగలం, అసలు ఒక మానవీయమైన కోణం ఏమైనా ఈ పద్యంలోంచి, ఈ శ్లోకంలోంచి, ఈ కథలోంచి లాగగలమా? నా తాపత్రయం అంతా ఇలాగే ఉంటుంది. అందుకే నాకు దొరికింది ఏమిటంటే ఈ కథలో తిమ్మరుసు. తెలివితేటలు అంటే ఎలాగయ్యా? తెలివితేటలు అందరికీ ఉంటాయ్యా. చిన్న గీత కింద పెద్ద గీత గీయడం ద్వారా తిమ్మరుసు మనకేం సందేశం ఇస్తున్నాడంటే, నైతికంగా నువ్వు ఎదగాలంటే నీ గీత నువ్వు గీసుకో, పక్కవాడి గీతను చెరిపేయడం ఎందుకు? నీ వ్యాపారం నువ్వు బాగా చేసుకో, వాడి వ్యాపారం మీద దుష్ప్రచారం ఎందుకు? నీ పాటను నువ్వు బాగా చెప్పుకో, పక్క మేస్టార్ మీద ఫిర్యాదులు ఎందుకు? నీ నాట్యం నువ్వు బాగా చేసుకో, ఇంకో అమ్మాయి నాట్యం చేస్తే ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి సరైంది కాదని ఎందుకు ఆ వంకర మాటలు? నీ పాట నువ్వు చక్కగా పాడుకో. లేకపోతే పక్క పాటలు పాడేవాళ్ళ మీద వాళ్ళ గొంతు గురించి ఏదో వాళ్ళకి అవ్వండి ఇవ్వండి అలవాట్లండి ఎందుకు ఆ మాటలన్నీ? అంచేది మనం ఎదగాలి అంటే మనం గీత మనం గీసుకోవచ్చు, ఎంత పొడుగైనా గీసుకో. పై గీతను చెరపొద్దన్నారు కానీ నిన్ను గీత గీసుకోవద్దని చెప్పలేదే. ఇది సూక్ష్మ దర్శనంతో పాటుగా ఉండే నైతిక దృష్టి. ఆ దర్శనం, ఈ తెలివితేటలు, ఈ దక్షత, ఈ ధైర్యం అనే నైతికత కోసం, ఎదుటి వాళ్ళని దోచుకోవడానికి కాదు. నేను మంచి తెలివితేటలండి, ఏడాదికి 10,000 కోట్లండి మా కంపెనీ టర్నోవర్, వంకర మాటలు మాట్లాడద్దు. ఏ పేదవాడికి నీ వల్ల ప్రయోజనం కలిగింది? ఓ 10 కుటుంబాల వాళ్ళు ఎవరన్నా గుండెల మీద చేతులు వేసుకు పడుకున్నారా నీ వల్ల? దేశంలో పేదరికాన్ని పోగొట్టడానికి మనం చేసింది ఏమిటి? ఇది చెప్పాలి. టర్నోవర్ ఎవరికి కావాలని? టర్నోవర్ ట్యాక్సీ డ్రైవర్ కూడా రోజు 6 టర్నోవర్లు చేస్తాడు, ఇటు తిరుగుతాడు టర్నోవరే. ఏమిటి దీనికి పెద్ద విషయం? టర్నోవర్ పెద్ద చెప్తారు లెక్కలు. లోకానికి ఏం చేశాం మనం? ట్యాక్సీలు ఎగ్గొడుతున్నాం, కరెంటు బిల్లు ఎగ్గొడుతున్నాం, పచ్చి మోసం చేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రజల్ని కూడా. టర్నోవర్ లెక్కలు చెప్పుకుంటున్నాం, బిజినెస్ మ్యాగ్నెట్ ఇంగ్లీషు మాటలు దీనికి. దేశాన్ని మోసం, ప్రజల్ని మోసం. సామాన్యుడు కూడా 100 రూపాయలు కరెంటు బిల్లు కట్టకపోతే వాడి మీద గొడవ. 100 కోట్లు ఎగ్గొట్టిన వాడిని ఎవడేం చేయడు ఈ దేశంలో. తిమ్మరసు నుంచి మనం నేర్చుకోవలసిన తెలివితేటలు కాదు, సామాజిక దృష్టి. మనం బాగుండాలంటే ఇంకోటి జరగొట్టవలసిన అవసరం. ఇప్పుడు దీన్నే ఈ సూక్ష్మ దృష్టి, ఈ దక్షత, సమర్థత, శారీరకంగా కూడా ఆరోగ్యం బాగుండాలి, లేదా పనులు చేయలేం. ఈ సూక్ష్మ దృష్టి, తెలివితేటలు, సమర్థత, ధైర్యం ఇన్ని ఉంటే ఏదైనా చేయొచ్చు. అందుకే మీ పిల్లల్ని మొహమాటం లేకుండా చెబుతున్నా, ఎక్కడ అవధానం జరిగితే అక్కడికి తీసుకెళ్ళండి. అవధానం ఇవాళ చాలా గొప్ప కళ, చేసేవాళ్ళు తగ్గిపోయారు. కానీ రంగం చేసుకున్న అదృష్టం ఎప్పుడూ భగవంతుడు చూస్తూనే ఉంటాడు. కొత్త వాళ్ళు అపర్ణ, ఉదయాన్ని రాజమండ్రిలో ధూళిపాడ మహాదేవమణి గారి శిష్యురాళ్ళు ఇద్దరు ఇంకా నిండా 25 ఏళ్ళు లేవు. వాళ్ళు చేస్తున్నారు, ఆడపిల్లలు చక్కగా చేస్తున్నారు, శతావధానం కూడా చేశారు. నా కళతో నేను చూసి ఇద్దరిని అభినందించాను. ఎడ్ల వెంకట్ అని నల్గొండ జిల్లా సర్వేరు బడిలో 10వ తరగతికి ఇంకా వచ్చాడో లేదో, 9వ తరగతి అయిందేమో, అతను చేస్తున్నాడు అవధానం. చక్కని పిల్లలు ఉన్నారండి వీళ్ళ అవధానం. వీళ్ళు ఎవరు మేము పెద్దవాళ్ళని చూసినా చిన్నవాళ్ళని చూసినా మీరు చక్కగా అవధానాలకు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. ఎందుకు తెలివితేటలు వృద్ధి చెందుతాయి అవధానం వల్ల అంటే ఒక్క మాట చెప్తాను నేను. సారీమైనకి జాత దుర్విషపుత ఇక్ష్ణ్యం బొప్ప ఆల్గాచితే. నేను సహస్రావధానం చేస్తుంటే నాకు ఇచ్చిన సమస్య, ఇందులో ఎన్ని భాషలోనే 4. సారీ ఇంగ్లీషు, మైనకి జాత హిందీ, దుర్విషపుత ఇక్ష్ణ్యము ఇది సంస్కృతం, దాని నుంచి వచ్చింది. ఆల్గాచితే తెలుగు. దీనికి సూక్ష్మ దృష్టి ఉండాలి. నేను చివరి నుంచి నరుకొచ్చా. ఆల్గాచితే అన్నారు, ఓ గోవుల్ని కాపాడాడు అంటే కృష్ణుడు, భాగవతం. దుర్విషపు తైక్ష్యము, ఓ విషతీక్ష్ణత అంటే కాళీయవర్ధనం. మరి సారీమైన హిజాత ఏమిటి తర్వాత తెలుసుకోవచ్చు, ముందు పద్యం మొదలెట్టేద్దాం. వెంటనే సారం వైన తటాకమెల్ల విషదుష్టం వయ్య కాళీజుచే. ఆలోచిద్దాం, ఇంకా సమయం ఉంది, మధ్య మొదలెట్టచ్చు. ఎందుకంటే ఆ సారీకి ముందేదో పదం చేరిస్తే అవుతుంది, మధ్యలో తోస్తుంది ఆ విషయం. ముందు ధైర్యంగా మొదలు పెట్టాలి, ధృతి ఉండాలి.
దృష్టిర్మతిర్దాక్ష్యం. ధృతి ధైర్యంగా సారం వైన తటాకమెల్ల విషదుష్టం వయ్య కాళీయుచి ఘోరంబున్గను మంచు వేడుకొనగా గోగోపకుల్ ఘోరంబున్గను మంచు వేడుకొనగా గోగోపకుల్ నేత్రకల్హార జింహగ గర్వ సంహరణ నేత్రకల్హార జింహగ గర్వ సంహరణ లీలాకల్పితానంత సంసారి మైన్ అహిజాత దుర్విషపు తైక్ష్యం బొప్ప ఆల్గాచితే అట్నుంచి నరుకు రావడం అండి. అది తెలుగు మాట. గోవుల్ని కాపాడినవాడు. దుర్విషపు తైక్ష్యం కాళీయమర్దనం వచ్చేస్తుంది అంటే కృష్ణుడు భాగవతం. ఎత్తుకో పద్యం ముందు ధైర్యంగా. తర్వాత దృష్టికి సూక్ష్మ దృష్టి ఉండాలి. లేకపోతే మరి సంసారి ఏం చేయాలి? సారీ అన్నది ఏం చేయాలి? ఇంగ్లీష్ మాట. లీలా కల్పిత అనంత సంసారి, నీ లీలతోనే అనంతమైన సంసారాలన్నీ కల్పించావయ్యా, అది సంసారి. ఆ ముందు పాదంలో చివరి సం పెట్టగానే సంసారి గాల. సారీ అంటే ఇంగ్లీషు మాట, సంసారి అంటే తెలుగు మాట, సంసారం చేసేవాడు. లీలా కల్పితానంత సంసారి, లీలతో అనేకమైన సంసారాలు, జీవితాలు, బ్రహ్మాండాలన్నీ కల్పించేవాడయ్యా. దానికోసం ముందు 2 విశేషణాలు వేశాం. ఘోరంబుల్గను ముంచు వేడుకొనగా గోపకుల్, ఘోరం జరిగిందయ్యా, గోవులు చచ్చిపోతున్నాయి, గోపకులు బాధపడుతున్నారని అందరూ గోపకులు వచ్చి వేడుకుంటే అప్పుడు ఇంకా దానికోసం అందమైన మాటలు శ్రీకృష్ణుని వర్ణించడం ఎంత అవకాశం అండి. నేత్రకల్హార, కలువ పూల వంటి కళ్ళు కలిగిన వాడా, కలువ కన్నులవాడా శ్రీకృష్ణమూర్తి. జింహగ గర్వ సంహరణ, కాళీవర్ధనం స్పష్టంగా రావాలి. అందుకోసం జింహ గచ్చతి జింహకం, వంకరగా నడిచేది పాము. జింహగ గర్వ సంహరణ, పాము గర్వాన్ని హరించావు కదయ్యా, కాళీయ గర్వాన్ని. వచ్చేసింది సమాధానం బ్రహ్మాండంగా. లీలా కల్పితానంత సంసారి అని ఎప్పుడైతే వెయ్యాలనుకున్న పద్యం మొదలు పెట్టామో లీలా కల్పితానంత అని వేదాంత వాక్యం వచ్చిందండి. ఎందుకు వచ్చింది? నేత్రకల్హార అని 3వ పాదం మొదట్లో లకారం వేశాం. దానికి ఎత్తు కోసం ప్రయత్నిస్తే లీలా అనే మాట తోచింది. అప్పుడు లీలా కల్పితానంత సంసారి, ఒట్టి సంసారి, అనంత సంసారి అన్నదానికి లీలా కల్పితానంత సంసారి అన్నదానికి ఎంత తేడా ఉందండి. పద్యం ఎంత బాగుంటుందండి. ఏ విద్యైనా ఇంతే. పద్యం చెప్పడం దగ్గర నుంచి పార్లమెంటు నడపడం వరకు ఏ విద్యైనా ఈ 4 ఉంటే నడుస్తే ఇది సుందరకాండ సారాంశం. సెలవు.